లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. ఇండస్ట్రీలో ఇప్పుడు పెళ్లిల సీజన్ నడుస్తున్నట్లు కనిపిస్తోంది. ఆ మధ్య సిద్ధార్థ్, ఈ మధ్య విశ్వంత్ పెళ్లి పీటలెక్కితే ఇక నిన్నగాక మొన్న డైరెక్టర్ క్రిష్ డాక్టర్ ప్రీతి చల్లాని పెళ్లి చేసుకున్నారు. మరోపక్క డిసెంబర్ 4న అక్కినేని నాగచైతన్య, శోభితా ధూళిపాల వివాహ బంధంతో ఒకటి కానున్నారన్న సంగతి తెలిసిందే. ఇవి ఇలా ఉంటే ఒక మెగా కాంపౌండ్ లో కూడా త్వరలో పెళ్లి బాజాలు మోగనున్నాయన్న వార్తలు సోషల్ మీడియాలో జోరందుకున్నాయి. మెగా కాంపౌండ్ సినీ ఇండస్ట్రీలో ఈ పేరుకున్న పవర్ అంతా ఇంతా కాదు. చిరు వేసిన బాటలో వచ్చిన కుర్ర హీరోలు సిల్వర్ స్క్రీన్ పై సత్తా చాటుతూ ఇప్పుడు ఏకంగా పాన్ ఇండియా సినిమాల్లో నటిస్తూ బిజీ అయిపోయారు. వీరిలో చివరగా ఎంట్రీ ఇచ్చి ఉప్పెన సినిమాతో గ్రాండ్ విక్టరీ కొట్టిన వైష్ణవ్ తేజ్ మాత్రం ఆ తరువాత అంతగా ప్రభావం చూపలేకపోయాడు. ఉప్పెన సినిమా ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చింది. కథ నచ్చటంతో జనాల ఆదరణను పొందింది, భారీ విజయాన్ని అందుకుంది. ఆ తరువాత కొండపొలం, రంగరంగ వైభవంగా, ఆదికేశవ వంటి సినిమాలు చేశాడు. కానీ బాక్సాఫీస్ దగ్గర అవి బోల్తా కొట్టాయి. ఇక నెక్స్ట్ సినిమా ఎప్పుడు అని ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ కు షాక్ ఇచ్చినట్లు ఓ వార్త ఇండస్ట్రీలో వినిపిస్తోంది. ఈ మధ్య ఈ మెగా హీరో టాలీవుడ్ హీరోయిన్ అయిన రీతు వర్మతో ప్రేమలో ఉన్నాడని గత కొద్ది రోజులుగా ఓ వార్త చక్కర్లు కొడుతోంది. రీతు వర్మ, లావణ్య, వరుణ్ తేజ్ పెళ్లిలో వైష్ణవ్ తేజ్ తో కలిసి తెగ సందడి చేసింది. అలాగే మెగా ఫ్యామిలీ ఫోటోలోనూ రీతు వర్మ కనిపించింది. ప్రతి దాంట్లోనూ వీరిద్దరూ కనిపించడంతో వీరిద్దరి మధ్య ఏదో ఉందని గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే రీతు వర్మ, లావణ్య బెస్ట్ ఫ్రెండ్ అని, అంతకు మించి ఏమీ లేదని చెప్పాడు. అయితే ఇలాగే ఏమీ లేదంటూ లావణ్య, వరుణ్లు కూడా తమ ప్రేమను చాలా సీక్రెట్ గా ఉంచారు. ఇప్పుడు వైష్ణవ్, రీతు వర్మ కూడా తమ ప్రేమ గురించి బయటపెట్టడం లేదు. త్వరలోనే పెళ్లంటూ మరో వార్త చక్కర్లు కొడుతోంది. చూడాలి మరి ఈ వార్త నిజంగానే గాసిప్ గా మిగిలిపోతుందో లేక మూడు ముళ్ల వివాహ బంధంతో నిలిచిపోతుందో. For more videos like this, subscribe Big TV channel.